నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలోని వెలిగండ్ల, మునగపాడు, బస్వాపురం, వద్దిమడుగు, ఇరసలగుండం, పెదారికట్ల గ్రామాల్లో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పర్యటించి గ్రామ కమిటీలు, బూత్ కమిటీలలో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి జరిగిందని, అనంతరం వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి అరాచక పాలన సాగించిందని విమర్శించారు. ఇప్పటికే మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించామని, త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే కొనకనమిట్ల మండలంలో 2,000 కోట్ల వ్యయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి వివరించాలని కోరారు. ఈ సమావేశాల్లో కొనకనమిట్ల మండల నాయకులు, ఆయా గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చేయగలిగేవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నాం. కొన్ని పోయిన సంవత్సరం అయినాయి, కొన్ని ఈ సంవత్సరం అయినాయి, మరికొన్ని వచ్చే సంవత్సరం అవుతాయి. అట్లా ఈ 4-5 ఏళ్ల కాలంలో మన ప్రాంతంలో, వెనుకబడ్డ ప్రాంతంలో సమస్యలన్నీ కూడా సాధ్యమైనంత వరకు అయిపోయే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి కాలం కలిసి రావాలా, భగవంతుడు కూడా అనుకూలించాలా. ఈ రెండు జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం అనుకున్న ఏవి కూడా ఆగవు, నిమిషాల మీద రోజులలోనే అయిపోతాయి. అది మనకు కావాలి. మన అభివృద్ధి మనకు కావాలా, మన అభివృద్ధిని మనం కళ్ళారా చూడాలి. తాగటానికి కూడా నీళ్లు లేనటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల్ని మనం చూసాం. కనీసం వీధి లైట్లు లేనటువంటి గ్రామాలని చూసాం. త్రాగటానికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి, బోర్లెంబడి పడి, వాగులెంబడి పడి, బిందెలు తీసుకుపోయి తెచ్చుకొని కష్టపడ్డము ఈ గుర్తులున్నాయి. మళ్ళా మనకు ఆ పరిస్థితి అనేది రాకూడదు అనేది మన ముఖ్యమంత్రి గారి, చంద్రబాబు గారి ధ్యేయం. ఆయన అడుగు జాడలో నడుస్తూ మేము కూడా పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రం కుల పిచ్చి లేపుతాం. అరే మన రెడ్డిరా అంటారు, ఇంకోడేమో మనోడురా అంటారు, ఇంకోడేమో మనోడురా అంటారు. అసలు దేనికి కులాలు? కులం అన్నం పెడుతుందా? కులం మన ఊరిని బాగుపరుస్తుందా? కులం మన ఊరికి నీళ్ళు ఇస్తుందా? కులం మన ఊరికి ఏమైనా పెన్షన్లు ఇస్తుందా? వాడి వ్యక్తిగత స్వార్థం కోసం, వాడి వ్యక్తిగత లాభాపేక్ష కోసం కులాన్ని అడ్డం పెట్టి మన అమాయక ప్రజల మధ్య చిచ్చులు పెట్టి మనం కొట్టుకునేలా చేసి లబ్ధి పొందేవాడు లబ్ధి పొందుతున్నాడు, లబ్ధి పొందిన వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. నేను అదే చెప్పాను, తెలుసుకోండి. ఎంతకాలం ఈ రకంగా తెలుసుకోకుండా వాడు చెప్పింది నువ్వు నల్లిని చంపంటే నల్లిని చంపాడు అన్న పెడదాం, దోమని చంపంటే దోమని చంపి చూపిద్దాం. ఎట్లా ఎంతకాలం ఉందాం ఇట్లా? మనకు కూడా మంచి చెడు, పెద్ద చిన్న, గురువు, దైవం అనేది ఆలోచన చేయాలి కదా. ఆ రకంగా ఆలోచన చేస్తేనే మన ప్రాంతంలో మంచికి విలువ ఉన్నట్టు.